गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మలారా, ఈ విచార క్రమమే వేరే ఉంది. ఇది బుద్ధికి గాని మనస్సుకు గాని ఇంద్రియాలతో గాని తెలుసుకుంటాడే విషయం కాదు. ఇది పరమార్థ చింతామణి పుస్తకం అనేది కేవలం అనుభవం ద్వారా విచారించేది. ఇది మిగతా మీకు సాధనలు ఇవన్నీ ఉండవు. చూడండి, మనం భగవద్గీతలో చెప్పుకుంటాం. చూడండి, దీనికి కొంతవరకు బుద్ధి మనస్సు అనేటి ఆలోచన చేసేకి వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలో ఏ ఒక్కటి కూడా దీనికి సంబంధమే లేదు. ఇది కాబట్టి దాన్ని ఏమంత అడిగే పని లేదు. కావున ఇంతవరకు తెలిపిన ఉనికి యొక్క లక్షణములు నిర్దుష్టములు కావు. ఉంది అనే దానికి పైన చెప్పిండే లక్షణాలు ఎవరి సంబంధం పడవు. మరి ఏం చెప్పాలా? ఏది లేదని కల్పించుటకు శక్యము కాదు, అది నిజముగా ఉన్నది. అట్లా చూస్తే పాయింట్ ఎంత సులభంగా కొట్టేస్తారు. చూడండి, మీరు ఎన్నేళ్ళు చెప్తారో చెప్పండి, ఎన్ని దినాలు చెప్తారో చెప్పండి. అయితే ఇంకా దాన్ని తీసేసే శాత కాదన్నప్పుడు దాటి ఉందని అంటారు. ఏది లేదని కల్పించుటకు శక్యము కాదో అది నిజముగా ఉన్నది. నిజంగా ఉన్నది అనే దానికి మీకు చెప్పే సాధ్యం కాదు. అన్ని దోషాలే మనకి. ఉన్నది అనే దాన్ని తీసేయచ్చు, తీసేసే శాత కాదు, అది నిజంగా ఉంది. అది సామాన్యంగా బోధపడే విషయమేనా? ఇది చెప్తానే, యుక్తి వరకు అందింది. యుక్తి వరకు అంతుంది, అది కరెక్ట్. అది ఏది తన స్వరూపమును వీడి మారదో, తర్వాత మార్పు నందుడికి అవకాశమే లేదో, మళ్ళా మార్పు ఉండకూడదు, దానికి అవకాశం కూడా ఉండకూడదు అనమాట. అది నిజముగా ఉండదగినది. అది మనం దినం చెప్తాంటే కదా, సత్యము అనే దానికి నిర్వచనం చెప్పుకుంటాండి. చూడండి, సత్యం అంటే అదే ఏ రూపంలో ఏది ఉంటుందో అది మారుకోకుండా ఉండాలా అని చెప్పినాం కదా. అది సత్యమైన వస్తువు అని చెప్తున్నాం అనమాట. తోచి మారినా కూడా అది సత్యం అనేది లేదు. మనం అంటాము, ఇప్పుడు ఇది కనపడుతుంది లేదా ఈ దేవాలయం కనపడుతుంది, ఎన్నేళ్ల కింద కనపడుతుంది, ఎన్నేళ్ల కింద ఎట్లుండి ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? ఇది నువ్వే చూడలే, ఇట్లా ఆ పొద్దున్నట్లుందా? ఇది జీర్ణమైంటుంది ఏడోసారికంతా. అయితే నీవే ఉందని అంటావు. నిజంగా దాంట్లో ఉండేటువంటి మార్పును మనం గుర్తించలేదు. అట్లా మార్పు కూడా చెందకూడదు అనమాట. అది లేకుండాను పోకూడదు. దాన్ని మాత్రమే సత్యము అని చెప్పాలా. అదే ఉంది. అందుకోసమే పరమాత్మ తప్పితే ఏవి లేవనే దానికి ఇంత ఇగ్లాడుకొని వచ్చిన చూడండి. ఏది లేదని తీసేసేకి రాదో, లేదు లేదని కాదు, ఏది లేదని తీసేసేకి ఇంకా కాదో అది ఉంది. నువ్వు చెప్పు, ఏదైనా తీసేసి మాట్లాడు, మనం చెప్తాం. దానికి మీకు ఇప్పుడు అనుమానం వచ్చింది కదా, అడుగు, దానికి సమాధానం వస్తుంది. వాళ్ళే చెప్తారు, మీరే చెప్తారు, నేనేం చెప్పాలి? ఎవరు చెప్పాలి దానికి? ఏమో కనిపించేది అదే వాడే లేదంటే ఉంది కదా. కాబట్టి కరెక్టే, వ్యవహారంలో మనకు అన్ని కనపడతాయి. అయితే ఆ కనపడేదాన్ని కనపడతాయని చెప్పేటివి కూడా వికారమే చెందుతాయి, ఆ కనపడేటివి వికారమే చెందుతాయి. అయితే ఈ కనపడే దానికి ఆధారమైన దానిలన్నింటినీ కూడా వాటి యొక్క మార్పులు చేర్పులు చెప్పుతూ తాను వికారం చెందుకోకుండా ఉండేది ఒకటి ఉంది. అదే మనందరి స్వరూపము, అదే బ్రహ్మ, అదే పరమాత్మ అని చెప్పేకి ఇంత వ్యవహారం తీసుకొని వస్తున్నారు. చూడండి, దాంట్లో ఏం కష్టపడేసిన పని లేదు. దీనికంతా మాకు కొత్తగా ఉంది, ఇదేం తెలియనద్దండి. ఎప్పుడు కూడా మనం ఏమంటే వికారం చెందేదాన్ని కూడా ఉంది అనే పదంలో వాడతాం మనము. దానికి శాస్త్రం ఏం చెప్తుంది? అది వ్యావహారిక సత్యము అంటుంది. అంతే, సత్యమే కాదనేకేం లేదు. మీకు ఎప్పుడెప్పుడు నెలకు వస్తే అప్పుడప్పుడల్లా ఉండాలి మీ కథలు, అంతేనే కాదా? దాన్ని వ్యావహారిక సత్యం అంటారు, కానీ సత్యం అనే పదం దాని మీద వాడకూడదు. ఇంకొన్ని వస్తువులు తోచి మనకు తోస్తాయి, మళ్ళీ వెంటనే అయ్యో కాదనిపిస్తాయి. ఆ తగరము వెండిగా కనపడేది, అద్దం ముక్క వజ్రంగా కనపడేది కనపడతాయి, మళ్ళీ పోయి చూస్తే కాదంటారు. దాన్ని ప్రాతిభాషిక సత్యం అంటారు. అంటే అప్పటికి మాత్రం తోచి మరుగయ్యేది. ఇది ఇట్లా కాదు, వ్యవహార సత్యం అట్లా కాదు.
మీరు ఎప్పుడన్నా మేల్కొండి ఉంటుంది. దానికి అందరూ వదిలే దీన్ని. ఎందుకని ఇది మీరు లేదంటారు కదా. ప్రపంచం నిన్నటి ప్రపంచమే ఈ పొద్దు ఉంది, ఈ పొద్దు ప్రపంచమే రేపు ఉంటుంది. ఎట్లెట్లుంటుందా ఈ పొద్దు ప్రపంచమే రేపు? ఈ పొద్దు ఎంతమంది పుట్టింటారు, ఎంతమంది చచ్చింటారు, ఏమేమి ఉంటుంది రేపు? ఇదే ప్రపంచం ఎట్లా ఎందుకుంటుంది? వికారం చెందుతుందా లేదా? ప్రతి దినానికి ఎన్ని సునామీలు వచ్చిపోయింటాయో, ఎన్ని భూకంపాలు వచ్చిపోయింటాయో, ఎంతమంది వెళ్ళిపోయింటారు. అదే ప్రపంచం అట్లే ఉంటుందంటే ఎట్లెట్లుంటుంది? ఇది తీసుకుంటుంది. మీ కంటి ముందు కనపడేదోటే కాదు అది. ఇట్లా మొత్తం వికారం చెందుతూనే ఉంటుంది అనమాట. అంతేకాదు నీ దేహమే వికారం చెందుతుంది కదా. నిన్నెంత అంటే నీ వయసు ఈ పొద్దు అంటే వద్దు, నువ్వు కలిసి చెప్పాలి నువ్వు మళ్ళీ. మరి అట్లే ఉండింటే ఆ డిఫరెన్స్ ఎందుకు చెప్తావు? ఇది మార్పుకు సంబంధించిన విషయం ఇట్లుంటుంది అనమాట ఇది. అందుకే ఇది వ్యవహారిక సత్యం అంటారు. పారమార్థిక సత్యం అంటే ఈ వ్యవహారాలన్నీ ప్రాతిభాషిక సత్యం కావచ్చు, వ్యవహారిక సత్యాన్ని ఈ వచ్చేదాన్ని పోయేదాన్ని చెప్పుతూ తానుగానే ఉంటుంది. తాను వికారం చెందేదానికి లేదు. అందుకోసమే దాన్ని మారింటే చెప్పేకి రాదు. నిన్న మనం విచారం చేసినాం మనం. ఒకవేళ తాను మారుతా ఉంటే ఇంకొద్దాన్ని చెప్పేదానికి రాదు. అది కానీ మారుకోకుండా ఉండేదాని నుంచే అన్నిటినీ అవస్థలు వచ్చేపోయేదాన్ని చెప్తాంది. దేశాల కాలాలు వచ్చేటి చెప్తాంది. ఏది కావాలంటే చెప్తా ఉంటుంది అనమాట. అట్లా చెప్పినప్పుడు కూడా తానేమన్నా వికారం చెందుతుందా, తరుగుతుందా, అరుగుతుందా అంటే తరిగేది లేదు, అరిగేది లేదు. ఇప్పుడు జ్ఞానము నాకు టేప్ రికార్డ్ రిపేర్ చేసే తెలుసు, ఇంకో దాన్ని చేసే తెలుసు, ఇంక దీన్ని చేసే తెలియదు అన్నారు అనుకోండి. ఆ తెలుసు అనే దాంట్లో ఏ జ్ఞానం ఉంది, తెలియని దాంట్లో ఏ జ్ఞానం ఉందంటే ఈయనకి వృత్తి జ్ఞానాలు దీంట్లో ఉండేవి ఉన్నాయి, దీంట్లో లేవు. అయితే ఈ వృత్తి జ్ఞానాలు దీంట్లో ఉన్నాయి, ఈ వృత్తి జ్ఞానాలు దీంట్లో లేవని చెప్పే నీ జ్ఞానంలో ఏమన్నా ఇస్తకు జరుగుతుందే? ఎన్ని తూర్లోనే చెప్పండి మీరు. అరిగేది లేదు, తరిగేది లేదు. దీన్నే అవ్యయము అనేది. మిగతా వ్యవహారంలో అంతా తరుగుతుంది, అరుగుతుంది. అయితే నీ జ్ఞానంలో మాత్రం అరుగుదల తరుగుదల లేదు. నీకు ఓనికే కాదు, సృష్టిలో ఎన్ని లోకాల్లో ఎంతమందిని ఉపయోగించండి జ్ఞానాన్ని, తరిగేది ఏమన్నా ఉందే? లేదు. అందుకే అవ్యయ స్వరూపము అని దానికి పేరు పెట్టండి. అది కూడా ఇట్లా. మిగతా మీకు కనబడేది చూడండి, అవి ఎటువంటివన్నా కానీలేండి, మీకు తెలిసినవి ఏమన్నా కానీలేండి, అవన్నీ కూడా అరుగుదల తరుగుదల ఉండే ఉంటాయి. ఇప్పుడు నాకు విష్ణు ప్రత్యక్షమైనాడు, మంచిదే, తర్వాత మరుగైపోయినాడు అని చెప్తుంది. అయిపోయి కదా, వృత్తి జ్ఞానమే కదా నీకు వచ్చింది అది. అయితే ప్రత్యక్షమైనాడు, మరుగైనాడు అని చెప్పే జ్ఞానము అట్లా దాంట్లో ఇస్తకులు ఉండవు అని ఆ విధమైనటువంటి దానికి తీసుకోవాలన్నమాట. కాబట్టి ఏది తన స్వరూపమును వీడి మారదో, మార్పు నందుడికి అవకాశమే లేదో అదే నిజముగా ఉండదగినది. అందుకోసమే రూపము అన్నప్పుడే మనం బాగా గుర్తుపట్టుకోవాలా. ఏ దానికైతే రూపము ఉందంటే అది వికారం చెందే తీరుతుంది. అందుకే పరమాత్మ స్వరూపాన్ని ఏం చెప్పినారు? అది నిరాకారము అని చెప్పినారు. ఆకారం లేనిది, రూపము లేనిది అని చెప్పినారు. ఇంకా దానికి అదెందుకు వికారం చెందుతుంది? అట్లా ఆ విధంగా రావాలి. కాబట్టి ఆ పేర్లు పెట్టినారు చూడండి, ఆ పేర్లకు తగ్గట్టే దాని లక్షణం ఉండాలన్నమాట. అది మొక్కుతావు, నీకు భావం తెచ్చుకున్నావు, ఈ ఈశ్వరుడు అని తెచ్చుకున్నావు, ఈశ్వరుడు అని మొక్కినావు. ఏమి రాయని మొక్కినావా? చెప్పట్లని చెప్పు. మరి అయిపోయా. రాత్రి మొక్కినాక సార్ అంటావు, మళ్ళీ ఈశ్వరుడు అని ఎందుకంటే ఎవరైనా పోయినది చెక్కది కావచ్చు, రాత్రి కావచ్చు, మట్టిది కావచ్చు, లోహని కావచ్చు. నీవు ఆ భావన ఏమైనా ఉంటుందా? నీకు అడిగి పోతానే ఫలాని విగ్రహం అనే భావన ఉంటుందే? అయిపోయింది అంతే, అంతవరకు. అందుకే ప్రతీకలు అనేది దీనిని అర్థమైన ప్రతీకలు అంటే ఆ విగ్రహాలకి, ఆ స్వరూపాలకి ప్రతీకలుగా, అంటే సామాన్యులకు అర్థమయ్యేదానికి, కనపడేదానికి పెట్టినారు అంతే. అక్కడ ఉనికి ఏమన్నా నీకు తోచింది కూడా నువ్వు మొక్కేటప్పుడు మొక్కితే అక్కడ ఉనికి ద్వారా నువ్వు మొక్కుతున్నావా? నీ సొంత ఉనికి ద్వారా ఏమవుతులే బాగుంది. అదే ఆ పట్ల కాదు అడుగుతాండి. అది రాయి అనే దానికి ఉనికి ఇంకా రాలే పూర్తి, ఇంకా నిదానంగా వస్తుంది. అది ఉనికి నిదానంగా వస్తుంది. అది నిజముగా ఉండు వస్తువు యొక్క స్వరూపం ఎన్నటికీ మారజాలదు. ఈ అర్థమును దృష్టి అందించుకొని మారలేదు అని విచారించితిమే అని. ఏది కూడా తన రూపంలో మారకూడదు
అనే దృష్టిని మీరు పెట్టుకొని విచారిస్తే మనకు గోచరముకు ఏ ఒక వస్తువు కూడా ఉన్నదని వ్యవహారమునకు విషయం కాదు. అందుకే చెప్పిండి అది ప్రపంచంలో ఏదైనా వికారం చెందని వస్తువు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పింది. ఇంతకుముందు అదే మాటకి అడిగిండి అది. అన్ని వికారాలు అంతే. చెప్పండి, ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు వికారం చెందదు అని అన్నది. పంచభూతాలే చెప్పా, పంచభూతాలు కూడా చెప్పు. నీకు బుద్ధి పుట్టింది చెప్పి మాట్లాడతాం మేము. కాదు ఇంకా మళ్ళీ మొత్తం దీన్ని ఇడిచిపెడితే నేను ఇడిచిపెట్టి దానికి సమాధానం చెప్పినాడు అనద్దు. నీ పంచభూతాలని పట్టరా, నీ దేవతలు ముక్కోటి దేవతల్ని పట్టుకొని రా, మాకేం పర్వాలేదు, భయం లేదు. మేము వాళ్ళకి ఆధారమైందని మనం మాట్లాడేటప్పుడు మనకెందుకు భయము? ఆకాశం వాళ్ళకు కూడా ఆధారం ఆకాశం ఆకాశము మార్పు చెందుతుందంటే అవస్థల్లో పోతుంది. నువ్వే చెప్తావు కదా. ఇప్పుడు మార్పు చెందుకోకుండా నిద్రలో ఉండాలి కదా, అది ఉందే. మరి స్వప్నంలో ఈ ఆకాశమే ఉంటుంది మరి. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. సకల దేవతలు నీ అవస్థలో పడ్డారు అట్లా. మొదటి సకల దేవతలు ఎందుకంటావు? ఉండేదే పరమాత్మ, దాని నుంచి అన్ని పుట్టినాయి, దాంట్లోనే ఉండే, దాంట్లో లయమైనాయని చెప్పినారు. ఇంక మళ్ళీ మిగతా మధ్య మధ్యలో కొత్త ఎందుకు కవిత్వం చేసుకోవాలి? మీరు ఏం చేసుకోవద్దంటే దాని గురించి తెలియకముందు పెట్టుకున్నాం కరెక్టే. అంతేకాదు ఇంకోటి గురించి పెట్టుకోండి, ఎంతవరకు మనకు ఆత్మతత్వం బోధపడలేదో అంతవరకు దీన్ని అబద్ధం అని కూడా అనొద్దండి. అది మర్చిపోద్దండి మళ్ళీ. అర్థమైనా? ఎంతవరకు నీవు ఇప్పుడు ఇంత విచారం చేశారనుకోండి, మీరు ఎవరి దగ్గరికైనా పోయి ప్రపంచం అంతా అసత్యం అని చెప్పొద్దండి. మొదటి మీకు అసత్యం అంది వచ్చిందే. ఎందుకంటే అసత్యం అంది వచ్చింటే నువ్వు ఉండకూడదు, ఆ చెప్పేవాడు ఉండకూడదు, ఇద్దరు ఉండకూడదు. మీరు మరి మీకే తెలియలేదు ఇంకా ఎట్లా పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకోసమే అనుభవ స్వరూపము తెలుసుకునేంత వరకు లేదా జ్ఞాననిష్ట కలిగే వరకు ఈ ప్రపంచము ఇప్పుడు మనకు కనపడే వ్యవహారాలన్నీ కూడా సత్యమని అనాలి, కానీ అసత్యం అనొద్దండి. వేదాంతమే చెప్తుంది అది. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నోడు అజ్ఞానాన్ని కాదనేదానికి వానికి అధికారం ఏమి? జ్ఞానంలో ఉన్నవానికి అజ్ఞానం అనేది లేదనుకో. అజ్ఞానంలో ఉండేవానికి అజ్ఞానాన్ని పెట్టుకొని నేను దేహం అని పెట్టుకొని కానోడు ఇంకా దాన్ని విచారిస్తుంది చేస్తామంటే అవన్నీ లేవు, నాకు కనపడేటువంటి లేవు అంటే ఎట్ట పొందేది? అవి మొదటి నువ్వే లేవు. ఎవరు చూసినా మనకే వస్తారు కదా పాఠం. కాబట్టి మన గోచరము ఏ వస్తువు కూడా ఉన్నదనే వరకు విషయం కాదు. బాగా కొంచెం నెట్టు పెట్టుకోండి. ఇప్పుడు విని మళ్ళా సంశయాలు వస్తే కూడా మళ్ళీ అడగండి, ఏం తొందర ఏం లేదు, దీనికి ఏం బాధ ఏం లేదు. ఎందుకంటే సంశయాలన్నీ నివృత్తి అయినప్పుడే మనకు ధైర్యంగా ఉండేదానికి, చెప్పేదానికి, వినేదానికి ప్రయోజనం. మన ఆత్మ ఒక్కటే నిజముగా ఉండదని అవస్థాత్రయ పరీక్ష ఈ విషయం స్పష్టపరచును. మన ఆత్మ అన్నప్పుడు మళ్ళా దేహానికి తగిలించుకోద్దండి దీన్ని. మన అంటే అందరం అన్నాం కదా. కాబట్టి ఆత్మస్వరూపమైనది కానీ దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తాంటారంటే, నేను దేహం అనుకుంటే చూడండి, దానికి మన ఆత్మ అనే పదం వచ్చింది అంతే. లేకపోతే నీ ఆత్మ కాదు, నా ఆత్మ కాదు, మన ఆత్మ కాదు. ఆత్మను వాచ్యంగా చెప్పేకే లేదని చెప్పింది శాస్త్రంలో. ఏ దానికి విషయం కాదు. విషయం అయిందంటే ఇంకేముంది, అయిపోయింది. వాటికి ఏ దానికి విషయం కానే కాదు అది. ఆ శబ్దం రావాలంటే కూడా దాంట్లోనే వస్తుంది. అట్లా దానికి ఎట్లా విషయం అవుతుంది? అది అట్లా అయ్యేదానికి లేదు. ఎట్లనా జాగ్రత్త అవస్థను వివేచించి చూచినచో, ఇప్పుడు మీరు జాగ్రత్తలో ఇప్పుడు రెండిట్లుగా ఎక్కువ నేను ఇతరమను రెండు విధములుగా గోచరించును. ఇప్పుడు మనకంతా నేను, నాకంటే ఇతరం అని అందరూ చెప్తాం. అట్లనే ఆయన అంటాడు, నేను అంటాడు, మళ్ళీ ఇతరం అంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరు నేను ఇతరం అనేది అందరికీ స్వతంత్రంగా ఉంది. అది మన ఆత్మ దానిని సాక్షిగా చూస్తున్నది. కాబట్టి ఈ నేననేవాన్ని, ఈయన కనబడేటువంటి ప్రపంచాన్ని, ఈ రెండింటినీ తెలిపేదేమో అంటే ఆ సాక్షి స్వరూపమే తెలుపుతుండేది. అంతేగాని నేను స్వతంత్రంగా ఉన్నాను, నాకు తెలియబడుతుందని మీరు అనుకుంటే ఈ రెండు కూడా సాక్షి అనుభవంలోనే ఉన్నాయి, కానీ సాక్షి అనుభవాన్ని విడిచి స్వతంత్రంగా లేవు. అప్పటికి ఈ సాక్షియే, ఈ ఆత్మయే శేషించి ఉండును. ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా ఆత్మే ఉంది, కానీ నేను ఇతరం అనేది లేదు. ఆ నేను ఇతరం అనేది అంతా అవస్థలో కలిసింది. ఆ అవస్థ అనేది ఆ సాక్షిలో ఉందన్నమాట. కాబట్టి దాన్ని విడిచి స్వతంత్రంగా ఇవి అవి ఉండడానికి లేదు. అప్పుడు మన ఆత్మ ఉండని పక్షమున మనకు ఏ విషయము గోచరింపలేదని చెప్పుటకు శక్యమవుతుండలేదు. దీని వలన
ఇదేనా కాగితం ఇదేనా వేరేనా? అప్పుడు మన ఆత్మ ఉండని పక్షం అంటే మన స్వరూపం లేకున్నట్లయింటే మనకు ఏమీ గోచరింపలేదని చెప్పుటకు అసఖ్యం అవుతుండటం లేదు. అది వండుకొని ఏం కనపడలేదప్ప అని చెప్తారు, లేదా ఏదన్నా ఉందప్ప అని చెప్పాలంటే కూడా ఆ ఆత్మ ఉనికితోనే చెప్పాల్సి వస్తుంది. దీని వలన ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలకు సాక్షిగా ఉన్నదనియు దాని యందు ఏ వికృతి లేదని స్పష్టమవుతున్నది. ఇప్పుడు అవస్థలే మారినాయి, వచ్చిపోతాడే, అయినప్పటికీ కూడా ఆ వచ్చిపోయేదాన్ని చూసి చెప్పేది అదేమన్నా వికృతి వికారం చెందిందే మార్పు చెందిందే అంటే మార్పు చెందింటే చెప్పేకి రాదు. అది మేము వెనక తెలిపిన విధముగా అంటే 42 ఇవన్నీ పాయింట్లు ఉన్నాయి దాంట్లో, పలాని సభ చెప్పినామనే దానికి. జాగ్రత్త స్వప్న సుషుప్తులను త్రివిధావస్థలకు భిన్నమైన మరి యొక్క అవస్థయే లేనందున, ఇంతకుముందు చెప్పినాం కదా అవస్థలు 3 నిర్ధారణ చేసినాం. కొంతమంది మూర్ఛావస్థ, మదావస్థ, ఈ నిద్రాహార అవస్థ ఇవన్నీ చెప్పింటాం కదా, అవన్నీ కూడా జాగ్రత్తలోనో లేకపోతే స్వప్నంలోనో లేదా నిద్రలోనో, దీనిలో 3 అంతర్గతమని చెప్పినాం. 3 అని నిర్ధారణ చేసినాం. 4వ అవస్థ ఎవరికి ఉంది? 4వ అవస్థ మరి యొక్క అవస్థ ఉన్నదని కల్పించుటకు అసఖ్యం ఒకటి వలన అవస్థాత్రయమునకు సాక్షి అయిన ఆత్మ ఎప్పటికీ ఒకే విధముగా ఉండునని సిద్ధించును. ఇప్పుడు మీ అనుభవానికి వచ్చిందా లేదా? ఈ 3 అవస్థల యొక్క రాకపోకలను చెప్పేటువంటి ఆ స్వరూపము ఎప్పుడు మారింది? అందరి దగ్గర ఉంది, అందరికీ ఉంది ఆ అనుభవం. ఎవరికి లేదు చెప్పు? వేదాంతుల కోరికైనా ఉండేది, వేదాంతులు కాకుండా వాళ్ళకి, విద్యావంతులకైనా, విద్యావంతులు కాని వాళ్ళకి, ఎవరికైనా. ఇంతేగాక ఈ ఆత్మ ఎప్పుడైనా ఉండని వస్తువని శంకించుటకు అవకాశం లేదు. ఏమోపా ఇది ఇప్పుడంతా పగలంతా ఉండే ఇట్లా ఉండదు, నిద్రలో లేదని ఏమన్నా అంటారా పొరపాటున? అనొచ్చు కదా ఎవరు, నిద్రలో ఏడుండదప్ప అని. అవునప్ప ఆర్గ్యుమెంట్ గానే అనొచ్చు, కాదు కాదు ఆర్గ్యుమెంట్ గానే వాదించవచ్చు కదా. నిద్రలో ఏడుంటుంది చెప్పండి అంటే మెలకులో ఉండాలి కదా ఎప్పుడని చెప్పద్దు. అందుకే వాళ్ళకి రాని నీవు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే వాళ్ళకి రాని, వాళ్ళ నుంచి రావాలి ఇది. కాబట్టి నిద్రలో కూడా లేదు అని చెప్తాండావు కదా నువ్వు. ఆ నిద్రలో కూడా లేదు అని చెప్పాల్సి వస్తే ఏమిటితో చెప్పాల్సి వస్తుంది? నీ ఉనికితోనే చెప్పాల్సి వస్తుంది. అందుకే నిద్రలో అజ్ఞానం ఉందనే పదాలు వాడకూడదు అని. ఎందుకంటే జాగ్రత్తలోనే అజ్ఞానం లేదు, నిద్రలో ఎట్టుకుంటుంది. ఇక్కడే అజ్ఞానం లేదు, జాగ్రత్త అనే దాంట్లోనే. అంటే వీళ్ళేం జాగ్రత్త అజ్ఞానం అంటే వ్యవహారంలో ఉండేదాన్ని పట్టుకున్నట్లు ఉన్నారు. జాగ్రత్త అనే దాంట్లోనే లేదు అది. ఇంకా నిద్ర అనే దాంట్లోకి ఎంటికి వచ్చి ఉంటుంది, అది వచ్చేదానికి అవకాశం ఎట్లా వస్తుంది? లేదన్నమాట. కాబట్టి అవస్థను కల్పించ. ఇంతేగాక ఈ ఆత్మ ఎప్పుడే ఉండని వస్తువుని శంకించడానికి అవకాశం లేదు. కానీ జాగ్రత్త స్వప్నమైనందు తోచు నేను ఇతర మన దృశ్యములు మాత్రం ఈ విధంగా లేవు. జాగ్రత్త ఉంటే నేననేవాడు వస్తాడు, వాని చూస్తాను. జాగ్రత్త లేదంటే వాడు లేదు, వాని యొక్క విషయం కూడా ఉండేదానికి లేదు. ఈ దృశ్యములు జాగ్రత్త స్వప్నములందు మాత్రమే ఉండును. ఇంకా కనబడేటివన్నీ ఎప్పుడు ఉంటాయి? మెలకు వచ్చినప్పుడన్నా ఉంటాయి, లేదా స్వప్నం వచ్చినప్పుడన్నా ఉంటాయి. జాగ్రత్త నందల దృశ్యములు స్వప్నమున కంటే భిన్నములై ఉన్నవనియు నిద్రయందు ఈ దృశ్యములు ఏవీను లేవని తీర్మానమగును. దీనికి దానికి వేరే ఉందని చెప్తాం. కావున ఈ దృశ్యములు నిజముగా ఉన్నవని చెప్పజాలము. లేవా? మాట్లాడాయి కాబట్టి. ఎందుకంటే వస్తువు సత్యంగా ఉంటే మారకూడదు. మనం ఏం దాని అనాలా? ఏదైతే మారకుండా దాన్ని మాత్రం ఉన్నదనాలా. కానీ మారేదానిలో ఉన్నాయంటే ఎట్లవి మారుతాడాయంటే దానిలో ఉందా అంటే మీకేం ప్రయోజనము అని అడుగుతుంది శాస్త్రం. మారే వస్తువు ఉందని పెట్టుకొని దగ్గర మార్పు చెందుతుందని వస్తువుని దగ్గర పెట్టుకొని ఇవి ఎన్నాళ్ళు ఉంటే మనకేం ప్రయోజనం? ఈ దేహం నాదని మనం పెట్టుకున్నాము, ఇది మార్పు చెంది ఇటు ఇస్తుంది, దీన్ని పెట్టుకుంటే మీకేం ప్రయోజనం వచ్చింది? ఇప్పుడు వస్తువులకి అది ఇడిచిపెట్టండి. అయినా తండ్రి ఇదే ఉంది మనకి ఇప్పుడు మెయిన్. విచారిస్తే అన్ని పోతాయి. ఇదే నేనని కదా మనం అంతా వ్యవహారం చేస్తాండి. అది
సరే దీనికోసమే మేము బతుకుతాడాము అని అంటున్నారు అందరూ కూడా. సరే దీంతో బతికి ఏం సాధించినట్లయితే? అందుకే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎప్పుడైతే ఈ నేననేది ఈ సత్యమైనటువంటి నీ స్వరూపమే తెలుసుకుంటే పోయినట్లయితే అంతో ఇంత మీరు జన్మ ధన్యం చెందినారు అని శాస్త్రం చెప్పిండేది. మిగతా భౌతికమైన వస్తువులు ఎన్నైనా సంపాదించవచ్చు. ఎందుకంటే 3 లోకాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీకట్లు కాదు, 3 లోకాలు సంపాదించినారు. మాకు మరణం రాకూడదని కూడా వరం కోరుకున్నారు. అట్లా వాళ్ళు కూడా చచ్చినారు. మరి మీరు ఇప్పుడు ఏం చేసుకున్నట్లు? మీకు మేము అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అంటే ఏం చేసుకున్నట్లు మనం? అందరూ చనిపోయినారు, ఒకరిద్దరు కాదు. అంతే వాడు ఎవడ నేననేవాడల్లా వెళ్ళిపోయినారు అంటుంది అది శాస్త్రం అట్లా. కాబట్టి మనం అంతో ఇంతో ఈ మానవ జన్మ ఎత్తినాము కాబట్టి మనకు ఇప్పుడు కనీసం ఆ అవకాశమైనా దొరికింది. ఎందుకు? మేము దీన్ని వినాలా అనే కుతూహలం ఉన్నా మనకు కలిగింది. అర్థమైనా? మరి ఇటువంటి అవస్థ ఇది కలిగినప్పుడు దీన్ని పోగొట్టుకున్నట్లయితే మళ్ళీ మనకేం ప్రయోజనం వస్తుంది? భౌతికమైన ఎట్లా మీ ఎమ్మిది రావనేది అందరికీ తెలుసు. ఎన్ని సంపాదించినా ఏం సంపాదించినా రాదు. ఈ దేహాన్ని ఎంత కాపాడుకున్నా ఇది అమృత రాదు. మరి వచ్చే సంస్కారం అనేది ఏదో ఉందో ఆ సంస్కారాన్ని మనం సంపాదించుకుంటే మనం ధన్యులైతామని శాస్త్రం చెప్పిండేది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకవేళ మనకి తత్వం అర్థం కాకోకున్నా కూడా భగవత్ చింతన చేయాలా అని చెప్తుంది అనమాట శాస్త్రం. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మీరు చింతించండి చాలు, మొత్తం మిగతాదంతా ఏమొద్దు. భగవంతుడు అంటే మళ్ళీ మీరు నామరూపాలతో ఉండే భగవంతుడికి పోతండి. అవి కూడా వెళ్ళిపోతాయి వచ్చాయి, దాన్ని కూడా ఈ విగాల్లోనే అవి మారుతుంటాయి. అంటే నామరూపాలు ఉండే భగవంతుడిని వీళ్ళు భావించుకునేదే కదా. అవును, భావించుకొని ఎందుకు? నీ కోరికల కోసం భావించుకుంటారు మీరు, అంతేగాని మీ స్వరూపానికి కాదు కదా అవి. స్వరూపానికి కాదు కదా. పోనీ ఒకవేళ అట్లా మా స్వరూపాన్ని తెలియజేయమనన్నా వేడుకోండి, ఆయప్పన కానీ వద్దు, పర్వాలేదు. అర్థమైనా? ఏ వ్యవహారం మీరు చేసినా, వ్రతాలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా, ధ్యానాలు చేసినా, ఏమైనా చేయండి, మాకు దాన్ని తెలుసుకోవాలనే దానికి అనుగ్రహం కలిగజేయమని అన్న వేడుకోండి, పర్వాలేదు. అంతేగాని బాహ్య విషయాల కోసం అడగద్దండి, పొరపాటును కూడా అడగద్దండి. ఎందుకంటే నీకు జరగవలసినవి జరిగే తీరుతాయి, జరగనివి జరగవు. ఇప్పుడు కోరిన దాంట్లో మీకేం ప్రయోజనం వచ్చింది? తీరిందంటే అది ఎట్లా తీరుతుంది? కోరుకోకుండా తీరుతుంది. చెప్పు, నువ్వు ఉండు అటు కాదు ఉండు. నేను చెప్పి తీరిందంటాడు. నాకు రోగం రాకూడదని కోరుకొని రా. అవును, మరి ఇంకేం నీ కోరిక తీరుతుంది కదా. కోరికలు తీరినాక ఏం అదే కాదు అనకూడదు. కాబా కోరికలు తీరుతాయినప్పుడే మేము ఇప్పుడు నీ కోరిక లేదే కదా, నువ్వు కొద్దిగా అడుగుతాండి. అది నువ్వు ఎంబీబీఎస్ కాకపోతే పిహెచ్డి ఏదైనా అవునవును తీరకపోతే అప్పుడు ఏం చేసినట్లే నీకు? అంటే నీవు గొప్పవాడా దేవుడు గొప్పవాడా? ఇప్పుడు మీరు చెప్పండి ఈ విషయంలో, నీవే చెప్పు. ఇప్పుడు లేకపోతే పరిపాలనడా? చూడండి, ఇట్లా వాళ్ళు ఉంటే ఎట్లా మీరు 10 మంది పోతారా, తీరే వాళ్ళకి 5 మంది తీరుతారా, 5 మంది తీరుతా? అట్లొద్దు. మీ ఇద్దరు కోర్టులోకి కేసేసినారు, ఇద్దరు పోయినారు నేను గెలిచాలని. ఇప్పుడు దేవుడు సాయం చేస్తారు చెప్పు, చూస్తాం. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళకి సాయం చేస్తారు. ఉండు చేయని, ఎక్కువ ప్రార్థన చేస్తే ఏం చెప్పు చేయాలని నీ దృష్టిలో? ఆ పక్కన చేసే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి పెట్టుకోవద్దండి. వాస్తవమే, వ్యవహారంలో పెట్టుకుంటారు. దీన్ని పొరపాటు మనం అనలేదు, అర్థమైనా లేదా? ఇప్పుడు మీరు జిజ్ఞాసులకు చెప్తానే మాట, నేను ఇది ఊర్లో వాళ్ళందరికీ చెప్పదండి ఈ మాటలు. అర్థమైనా? ఇప్పుడు మనం సత్యాన్ని గుర్తించేకి వచ్చినాం. ఎంతవరకు వాదించినాము మనం ఇప్పుడు ఉందనే దానికి మంచి వాళ్ళని కూడా తీసేసుకుంటూ వచ్చినాము. కాబట్టి ఈ విధంగా తెలుసుకొని మనమైనా ఉంటే కదా, ఇతరులకు చెప్పే ముందు మనమన్నా ఉండాలి కదా, ధైర్యంగా ఉండాలి కదా. అప్పుడు మాత్రమే దీని ప్రయోజనం చేకూరుతుంది. మనకే లేకోకుండా మేము చెప్తాను ఒక్క జనానికి అంటే జనానికి బాగానే చెప్తావు. ఎవరిదేం పోయింది? నీది కాకపోతే ఇటు నుంచి అంతా దేకప్ప అంటావు. అట్లా ఒప్పుకో శాస్త్రం. కాబట్టి మనకి ఈ తత్వాన్ని తెలుసుకునే అవస్థ ఇచ్చినాడు కాబట్టి, ఇది మానవ జన్మ వచ్చింది కాబట్టి అందులో ఆ కలిగేది పెద్ద పిగిలాడు అర్థం లేదు. మీకు చాలా మందికి ఒక పాయింట్ అర్థం కాలేదు. ఏంటో వస్తువులు దొరుకుతాయి అనుకున్నారు, కాదు. అటువంటి సంకల్పం కలగడమే, పూజ్య విచారం వైపు సంకల్పం కలగడమే పెద్ద పుణ్యము. మిగతా భౌతిక సంపదలన్న మొత్తం 3 లోకాలు తెచ్చిపెట్టినా దాని కిందే అంటుంది అది. ఎందుకు? అవన్నీ లేని అనాత్మ కదా అది.
అనాత్మ గురించి మీకు సంకల్పాలు ఎన్ని కలిగితే మాత్రం, ఎన్ని సిద్ధించుకుంటే మాత్రం ఏం ప్రయోజనం ఉండదు మీకే. అయినా దానికి సంకల్పం ముందు దాని మీద మీకు దృష్టి వచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో కూడా మీకు కాలకపోయినా కూడా ఇప్పుడు కలిగినటువంటి వాసన, ఈ సంస్కారం చూడండి. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పాప జన్మలు ఎత్తినా కూడా, ఇప్పుడు చేసినవి ఉంటాయి కదా, ఎన్ని ఎత్తినా కూడా ఇది మాత్రం పోయేదానికి లేదు అని శాస్త్రం చెప్పిండు. అది భగవంతుడు చెప్పిండు భగవద్గీతలో. ఉభయ భ్రష్టులు అయితే అంటే ఏం అయ్యలేదు మీరు. భగవంతుని సంకల్పం మాత్రం భగవంతుని గురించి తెలుసుకోవాలనే సంకల్పము, మన స్వరూపం కోసం తెలుసుకునేదానికి సంకల్పం అనేది. మిగతా విషయాలు తెలుసుకుంటే సంకల్పాలు ఆటోమేటిక్గా ఉంటాయి. తప్పు తెలుగులో అవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాడే తప్పు కాబట్టి అవన్నీ తప్పే. అట్లా కాకుండా నిజమైన సంకల్పం కావాలని కోరడమే పెద్ద ఇది అన్నమాట. అయితే జనానికి దీని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆడిపోయి ఏందన్నా, ఆడిపోయిన వాళ్ళు ఏంటన్నా పూలు ఇచ్చినారంటేనో, దుమ్ము ఇచ్చినారంటేనో, బూడి ఇచ్చినారంటేనో ఆడిపోయేది. అందరూ ఇలాడుకుంటూ పోయేది. అయ్యా ఇంత దేహం ఇచ్చినాడు, ఇంత వివేకం ఇచ్చినాడు, నీకు ఆస్తిపాస్తులు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు కదా, ఆయన కృతజ్ఞత ఎప్పుడు చెప్పినారు మీరు చెప్పండి చూస్తాము. చెప్పలేదు. దానికే రామతీర్థులు అంటాడు, తల్లిదండ్రులు దేహాన్ని ఇచ్చి అన్నం పెట్టి కాపాడింటే వాడు ఒక తూరి ఎప్పుడో వచ్చి నా స్నేహితునికి కుక్కకి జ్వరం వచ్చిందని చూసేకపోయినాడు అంటాడు. వాళ్ళ నాయనకి జ్వరం వచ్చింటే చూసేకపోలేదంటాడు. ఎందుకు వాడు ఉన్నాడు టీ పార్టీ అయితే కాఫీ ఇచ్చిన దానికి పోయినాడు అంటాడు. అట్లా మనం కూడా దీనికంతా లొంగకూడదు. ఎందుకంటే భగవంతుడు నీకు ఇది ఇచ్చేసినాడు, ఆ శక్తి మానవ జన్మ ఇచ్చినాడు. వివేకంతో ఉపయోగించదండి. విచారం చేయకపోతే మొదటే మనమేమో మానవులేమో కాదు, సృష్టి లేదు, అది వేరే కథ, దాని కథ. అయితే ఇప్పుడు సృష్టి అయినాం అనుకున్నాం కాబట్టి, మానవులై పుట్టినామన్నాం కాబట్టి విచారం చేయండి అని శాస్త్రం ఒకటే మాట చెప్పింది. మీరు అనుకోండి మీరు పరమాత్మ స్వరూపులు పోండి అని ఇచ్చింది. ఒకటే మాట అనేది. అది ఉండేదే పరమాత్మ స్వరూపం. మీరు జగత్ అని తనలాడుతున్నారు, ఏడుండదు అదని. కాబట్టి మనం ఇప్పుడు తప్పు తెలివిలో ఉన్నాం కాబట్టి ఆ తప్పు తెలివిని పోగొట్టుకునేదానికి మనం శాశక్తిలా కృషి చేయాలని. జ్ఞాపక శక్తి ఇలా నీకేంటి కావాలి దాంతో పని? తట్టుకో దాంతో ఏం పని ఉండదు నీకేని. భగవంతుడు ఏం చేస్తాడు అంటే చెప్తాడు. భగవంతుని కథ ఎట్లెట్లుంటుందంటే, ఎప్పుడైతే నీకు భగవంతుడు నువ్వు కావాలంటావో భగవంతుని దగ్గరికి పోయే మార్గాలు చూపిస్తూ అడ్డంకులేమో ఆయన తొలగించుకుంటూ వచ్చింటాడు. నీవు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదేగా చెప్తాను లేదు కదా, ఈ వేదాంతం విషయం అనేదానికి ఉదాహరణంగా మేమే చెప్పుకుంటామని చెప్తే కదా, ఇంతమంది ఎన్నో దినాల నుంచి ఇక్కడ మనకి ఈ ఆశ్రమాలు ఈడే ఉండదు. మేము ఒక్క దినం కూడా ఆశ్రమానికి దీనికి వచ్చే ముందర యాపత్తు పోయిండలేదు కూడా. మరి మాకెందుకు వచ్చింది అదే తక్కని ఎందుకు వచ్చింది అని నాకే ఆ టయానికి అది ఆటోమేటిక్గా. ఇప్పుడు వాల్మీకి ఉదాహరణకి ఆ విధంగా అతడు ఎన్ని ఇవి చేసినాడు, బంది కొట్టడం చేసినాడు. మరి నారాయణ సాక్షాత్కారం ఎట్లా ఆయనకి? నేను తపస్సు చేసిందే ముందు జన్మ సంస్కారము నీకు ఒదుగుతుంది అది. కాబట్టి ఇట్లా మనకేం దాని గురించి ఆలోచన వద్దు, వెనకలిది వద్దు, ముందరిది వద్దండి. ఇప్పుడున్న దాంట్లో మనం ఏం ఆలోచన చేసినాము, భగవంతుని కోసం మనం జీవనం చేస్తున్నాము, భగవంతుడు చేస్తే చేయిస్తాము అని కర్మయోగం అన్నా రాండి, లేదా ఇట్లా విచారం చేసేదానికన్నా రాండి. వ్యాధి లేకపోతే ఆయన నామస్మరణ చేసుకుంటానో ఉండండి అని చెప్తుంది. వ్యాధి అనుకూలమైతే అనుకూలం, ప్రపంచం ఉందనే స్మరణ ఇచ్చిపెట్టండి అంతే. అది సత్యము, దానికోసమే మేము జీవనం చేస్తామనేది ఇడిచిపెట్టాలి అంతే. ఎందుకంటే ఒకవేళ సత్యమై దానికోసమే మీరు జీవనం చేయాలంటే ఉండట్లేదు. ఎప్పుడు పోతామో ఏం కథ మనకు అది కూడా తెలియదు కదా. మనం సంపాదించింది అనిపించాలా, మేము అవి చూడాలి అంటే అవి కూడా మనకు ఛాన్సులు లేవు. మరి అట్లేటప్పుడు అవన్నీ కోరికలు ఎందుకు పెట్టుకోవాలి, పనికిరానివన్నీ అట్లా. అందుకే కోరికలు ఎంత తక్కువ చేసుకుంటే అంత మనం పరమాత్మకు దగ్గర అవుతాము. కోరిక లేనివాడే భగవంతుడు లాస్ట్కి. చెప్తే కదా ములాది లేదు ఎవరికి, అందరికీ ఒకటే మొక్కు కాదు కాదు మొక్కండి. అదే కదా ఈ పాయింట్ మీద మొక్కండి. ఏం చెప్పిండి అది, భగవంతుడు వేరే నేను వేరే అనకూడదు. ఎందుకంటే దానికి చెప్పింది భగవంతుడు వేరే నేను వేరే అనేది మానవుల్లో ఉన్నప్పుడు వచ్చే భేద బుద్ధి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే దాంట్లో ఉపనిషత్తులో వీడు పశువై పనిచేస్తుంటాడు అని అంటుంది అనమాట. మనమేమనుకున్నాము, మేము మానవులు అంటున్నాము. దేవతల దృష్టిలో మనం పశువులు, మన దృష్టిలో ఎట్లా పశువులు ఉన్నాయో అట్లా ఎందుకు మనం దాన్ని సాగుతాడో చెప్పండి.
దాని కోరికలు ఎందుకు తీస్తాడో చెప్పండి. దాంతో పని చేయించుకుంటే కదా, భూ పెట్టేది, నీళ్ళు ఆపేది, ఇవన్నీ పాలు పిండుకుంటే గడ్డి వేసేది, ఇవన్నీ ఏమి దానికోసమనే మనం చేస్తాండేది, మనకి రాబట్టే కదా. అట్లా దేవతలు కూడా మన కోరికలు ఎందుకు తీరుస్తాడారు? వాళ్ళు పని చేయాలని ఎన్నాలన్నా కానీ, ఒకటి ఎవడన్నా కానీ జ్ఞానం పోతాడంటే జ్ఞానం కాదు, ఇది మామూలు ఆ లోకాన్ని పొందకపోతే కూడా, ఇప్పుడు స్వర్గలోకానికి పొందాలంటే కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారంట. వీడు స్వర్గలోకానికి కూడా తప్పించుకొని వస్తే మనకు పనిచేసే వాళ్ళు లోకంలో తగ్గిపోతారు కదా అని వీళ్ళకి అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించి ఆ తప్ప చేసే వాళ్ళకి ఏంటో ఇచ్చేది, పాండ్రే మీరు మళ్ళీ పని చేసుకుంటుండండి అని. అయితే జ్ఞానానికి ప్రయత్నం చేసేవాడిని మాత్రం ఎవడు ముట్టుకోడంట. జ్ఞానానికి ప్రయత్నం చేసేవాడిని ప్రలోభాలు పెట్టాడంట. ఎందుకంటే వాడు కూడా జ్ఞానం లోపలే లోబడి ఉన్నాడు కాబట్టి వాడు పెట్టే దానికి మాత్రం అధికారం లేదంట వానికి. మిగతా మాయలో చిక్కున్న వాళ్ళకి వాళ్ళు ప్రలోభాలు పెట్టచ్చు అని. ఎవడేగా దేవేంద్రాదులు కూడా జ్ఞానం దిక్కు వచ్చినామంటే వాళ్ళు కూడా దాని దిక్కు తిరిగి చుట్టుకోకుండా పోల్చిందనంట అంతే. అయితే వాళ్ళు లోకాలు దిక్కుంటారు చూడండి, అక్కడికి చూస్తే వాళ్ళకి శక్తులు ఉండేవి. అందుకోసమే ఇది జ్ఞానం అంటే అంత పవిత్రమైంది, అంత ఉన్నతమైంది అని చెప్పిండే దీనికి. ఉనికి యొక్క 3 అంతస్తులు. ఈ ఉనికి అంటే అంతే నేను చెప్తాను ఇంతకుముందు, ప్రాతిభాషికము, వ్యవహారికము, ఆ 3 అంతస్తులు చెప్తుంది అన్నమాట. ఉంది అని మనం ఎప్పుడెప్పుడు అంటామంటే 3 రకాలుగా అంటాము అని. అనాత్మ యొక్క ఉనికి ఎట్టిది, ఆత్మ ఉనికి కాదు, ఇప్పుడు అనాత్మ ఉనికి ఎట్టిది. అవస్థలకు గాని అందుతోచు పదార్థములకు గాని ఎట్టి ఉనికిను లేదా, లేనిచో అవి ఉన్నవని భావన మనకు కలుగుతుంటే ఆధారమేమి. దీనికి ఎప్పుడు అనాత్మకే మీరు ఉనికి లేదంటారు కదా, అట్లా లేకుండా పోతే అవి మాకు కనపడేదానికి కారణమేమి అన్న ప్రశ్నకు తగ్గ సమాధానమును గ్రహించేదాము. జాగ్రత్త అవస్థ ఏందో కొన్ని వస్తువులు అప్పటికి ఉన్నవని తోచి ఆ పిమ్మట అవి నిజంగా లేవని బోధపడినప్పుడు అవి నిజంగా లేవని కొత్త జ్ఞానం ఉదయించి అవి ఉన్నవను ప్రాత జ్ఞానం నశించును. కనపడతాయి, పోయి చూసినాక వజ్రం ఉంది అనుకుంటే వజ్రం లేదు, పోయింది. కొత్త జ్ఞానం వచ్చింది లేదు అనేది. ఉదాహరణము సుక్తిరహితము, రసర్పము మున్నగునవి తాము తోచు సమయమున సత్యమని తోచినను వస్తువును చక్కగా పరీక్షించిన పిదప అవి అచ్చట ఉండలేవని జ్ఞానం కలుగుతున్నది కదా, కలుగుతున్నది. కాన అట్టి మిథ్యా ప్రతీతికి ఎట్టి ఉనికి లేదంటే అంగీకరింపను. కానీ ఏ వస్తువు ఏ దేశమందు ఏ కాలమందు చూచితమో ఆ వస్తువు ఇది మిథ్యా ప్రతీతి అనేది అదే ప్రాతిభాషిక అని. ఆ వస్తువు పరీక్షించిన పిదను అట్లే కనిపించో అద్దాని ఉనికి లేదని ఎట్టు చెప్పగలము అని సంశయం వస్తుంది. అవునప్ప మీరేమో కొంచెం చూసిపోతే లేదంటే బాగానే ఒప్పుకుంటాము, మళ్ళా చూసినప్పుడు అది ఎట్లా కనపడుతుంది కదా, దాన్ని లేదని ఎట్లా అంటారు చెప్తారు అని సంశయం కలుగుట స్వాభావికమే. ఈ దృశ్యమాన విశ్వము ప్రపంచం ఈ కదా అందరి దృశ్యములు నిజంగా లేవని భావించితమేనే ఇట మనం ఆచరించు లౌకిక వైదిక కర్మలకు వాని ఫలములకు ఏ విలువ లేదా. లేకుండా పోతే మమ్మల్ని దేవాలయాలకు పోయి రమ్మంటారు, పుణ్యక్షేత్రాలకు పోయి రమ్మంటారు, మీరు ధర్మం చేయాలంటారు, దానం చేయాలంటారు, యజ్ఞాలు చేయాలని ఇవన్నీ చెప్తుంటారు కదా వేదాల్లో. లేకపోతే ఇవన్నిటికీ మరి ఏం ప్రయోజనము? మన ఆశా ప్రతీక్షలో ఎంబీబీఎస్ కథ పాస్ కావాలని నేను పాస్ కావాలని చూసుకుంటుంటాం చూడండి. ఆశ ప్రతీక్ష అని దానికోసం ఎదురు చూసేది. లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, ఉపకార అపకారములు, స్వర్గ నరకములు, విచారము, బోధ ఇదే మున్నగినవి స్వప్రదృశ్యములేనా అని అనేకులు ఆక్షేపించవచ్చును. మిగతా వాళ్ళు అడిగారు అదే, ప్రపంచం మిథ్య అయితే మీరెట్లు చెప్పితే వేదాంతము చెప్పే నువ్వు సది మిథ్యే మేము మిథ్యే కదా అని ఇట్లా ఆక్షేపణలు వస్తాయి. అయితే అవస్థాత్రయ ప్రక్రియ విచార సరణి, ఈ అవస్థ ఏమి, ఆ అవస్థ త్రయాలంటే ఏమి అండ్ వాటిలో ఏ విధంగా మనం విచారం చేసినాము, దాని శక్తి ఎరుగజాలని వారికి ఈ ప్రశ్నకు సమాధానం వస్తుగా ఆవశ్యకత లేదు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పే పని లేదు. ఎందుకంటే అందుకైతే మిగతా వాళ్ళకి ఎందుకు రుచించలేదు, ఎందుకు పట్టలేదు అంటే ఇది కేవలం అనుభవం ఆధారపడి ఉంది. ఇది ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్టు కేవలం అనుభవం మీద ఆధారపడి ఉంది, కానీ దేహము మనస్సు బుద్ధి ఇంద్రియాల మీద ఆధారపడలేదు. ఇది దానికే మిగతా వాళ్ళకి రుచించలేదు. ఏదో ఉండింది ఏందో చెప్పప్ప అంటే ఏందో లేని దాని గురించి అంతా చెప్తుంటారు, వీళ్ళని లేచిపోతుంటారు అంతే. దీనికి అవసరం ఎందుకన్నా జాగ్రత్త అవస్థయే గాని
స్వప్నావస్థయే గాని ఆత్మను వీడి స్వతంత్రంగా ఉండజాలదు. అయిపోయా. మీరేమో అవస్థల సత్యము, అవస్థల్లో ఉండే సత్యం అని మీరు దండలాడుతా అంటే ఆ అవస్థ అనేదే పరమాత్మను విడిస్తే ఉండేకి లేదు దాన్ని. అందుకోసమే ఇప్పుడు స్వప్నము లేదు, నిద్ర లేదని ఎందుకంటే అంటారు మీరు? పరమాత్మ ఉనికిని కోల్పోయినాయి అవి. ఇప్పుడు ఈ మెలకు అనేది పరమాత్మను ఆశ్రయించి ఉంది కాబట్టి ఉంది అనాల్సి వస్తుంది అంతే. మనం ఏ అవస్థనా కానీ అట్లా ఆ విధంగా నిజముగా వాని ఉనికి ఆత్మ యొక్క ఉనికియే గాన ప్రపంచం మిథ్యగుటకు బదులు నిజముగా ఉండు ఆత్మయే అగును. అందుకే జగత్తు బ్రహ్మ జగత్తం జగన్మిథ్య అన్నారు అనుకో, జనమంతా జగన్మిథ్య అంటే తనలాడుతున్నారు. అట్లా కాదు. జగన్మిథ్య అనేది నామరూపాలతో మిథ్య గాని ఉండేది బ్రహ్మమే అని చెప్పిండేది. దానికి అనుకోలేకుండా ఎంత తనలాడుతున్నారు చూడండి. ఆత్మ సత్యము జగన్మిథ్య అంటానే అంతా మీరు జగత్తును మిథ్య చేశారంటే వాళ్ళు పుణ్యం చెప్తుంది. మేము మిథ్య చేయలేదప్ప, మీరు అనుకుంటున్నారు మిథ్య, అది పరమాత్మ అని మేము చెప్తాం. ఆ పిల్లలు బయట కాదు ఏంటి కూర్చుంది. అందుకే అదే వచ్చిండే సిక్కులు మనకి కొన్ని లోపాలు అవే. ఈకోకుంటే ఏం పిగిలట్లేదు, ఇస్తేనే పిగిలట. భగవంతుడు కూడా మనకి ఐశ్వర్యం ఇస్తేనే పిగిలాట, ఈకోకుండా ఇంకేం పిగిలాట ఊరినే ఉంటాం కోరిక లేకోకుండా. కాబట్టి ఆత్మసత్యము జగన్మిథ్య లేదా బ్రహ్మసత్యము జగన్మిథ్య అనే ఒకటే. అదే జగన్మిథ్య అంటే ఎట్లా? నామరూపాలు మిథ్య అని చెప్పినారు కానీ నామరూపాలకు మూలమైన పరమాత్మను మిథ్య అని లేదే అన్నప్పుడు ప్రపంచానికి విలువ ఇచ్చినారా తక్కువ చేసినారా? బ్రహ్మమే అని అంటున్నారు కదా. మీరేమి నామరూపాలని మీరు ఇగిలాడుతున్నారు దానిని. ఆ నామరూపాలకు ఆధారం బ్రహ్మే ఉండేదాడ. ఆ రూపంలో గుర్తిస్తే పరమాత్మ అవుతుంది అది. కాబట్టి మున్ముందు ఈ విషయం ఇంకనూ ప్రస్ఫుటం కాగలదు, అది పరమాత్మే సత్యము అనేది. కానీ అంతవరకు గ్రహింపజాలని వారికి ఒక సమాధానం కూడా కలదు. ఏమో ముందు వరకు ఉంటాం లేదా మేము ఎట్లా వాళ్ళకి కూడా. అదేదైనా ఆత్మ నిత్య నిర్వికార స్వరూపం ఒకటి వలన ఒకప్పుడు ఆకారం ఉంటుంది, ఒకప్పుడు ఆకారం లేదనుకుంటా. నిత్యము నిర్వికార స్వరూపం ఒకటి వలన ఎన్నటికీ అద్దాని లేదనటకు సత్యం కాదు, దాని లేదనే దానికి కాదు. కాన ఆత్మ యొక్క ఉనికి పారమార్థిక సత్తా అంటే సత్యమైన ఉనికి ఏదప్ప అంటే పరమాత్మ ఉనికినే సత్యమైన ఉనికి అని అలా మిగతాదని కాదు. అంత మాత్రాన జాగ్రత్తలో మనము చూస్తున్న వస్తువులకు ఎట్టి ఉనికి లేదని చెప్పజాలము. పారమార్థిక సత్యం ఉంటే ఉండిలే, ఇప్పుడు కనపడేదానికి ఎట్టలేదని వద్దండి. ఎందుకన ఆ పదార్థములన్నీ చాలా వరకు ఉన్నవని వ్యవహారములకు యోగ్యములుగా ఉన్నాయి. ప్రపంచమందు మన గోచరముగా వస్తువులందు కొన్ని కాలాకాశములే నిత్యములై తోచవచ్చును అంటే కదా మీరు, ఆకాశం నిత్యమని తోచవచ్చును. మరికొన్ని భూనక్షత్రాల వలె బహు దీర్ఘకాలం ఉన్నవని తోపవచ్చును. ఇంకనూ కొన్ని జలబుద్భుతం వలె వాయువులో ఉంచిన దీపం వలె అస్థిరములై తోచుండవచ్చును. టక్కన బుగ్గముట్టి పగిలినట్ల. ఈ భేదం ఎట్లున్నాను? నిత్య వస్తువులు గాని అనిత్య వస్తువులు గాని తాము తోచినంత కాలము ఉన్నవనియే వ్యవహరింపబడుతున్నవి కదా. రోజు కనపడకుండా ఉందంటాం. వ్యవహార సత్యం కానీ పరమార్థ సత్యం కానీ ఇది అది ప్రాతిపదిక సత్యం కానీ అప్పటి వరకు ఆయన వ్యవహరిస్తున్నాం కదా. అవి నిజముగా ఉన్నవని విశ్వాసం వల్లనే మనం వాడిని వ్యవహారం అందు ఉపయోగిస్తున్నాము. లేకపోతే ఉండేవి కాదంటే మనం ఎందుకు వ్యవహారం చేస్తాంటే. కావున వానికి కూడా ఉనికి కలదు. ఆ పదార్థములు ఉన్నప్పుడు వాని ఉనికి నిజముగా ఉండు విధమున అవి నాశనమైనప్పుడు వానికి లేమియు నిజముగా గలదనియు మనం అందరం విశ్వసించి ఉన్నాము. అంటే ఎప్పుడు ఏ రూపంలో ఉన్నప్పుడు అట్టుంది అనుకుంటాము, ఆ రూపాన్ని విడిచిపెడితే లేవు అంటాడు. ఆభరణం ఉంది కరెక్ట్ పెడితే ఆభరణం లేదు, అంతకుముందు కనబడినప్పుడు ఉందంట. అట్లా ఆ ఉనికి అనేది దేనికి సంబంధించింది అనేది రావాలి ఇక్కడ మనకు. ఆ విధంగా ప్రపంచం అతివృష్టి కలిగినప్పుడు జనులు అనేక కష్టములు అనుభవించినట్లే అనావృష్టి వలన సంభవించినప్పుడు అనేక కష్టములు కోరవలసి ఉండును. వాన ఎక్కువైందన్నా ఇబ్బంది, వాన లేనేలేదంటేను ఇబ్బంది. కాన వ్యవహారమున అతివృష్టికి కానీ అనివృష్టికి కానీ సమానమైన విలువ కలదు కదా. అంటే కష్టాలు ఉన్నాయి,
అతివృష్టి అయిన దెబ్బే, అనవృష్టి అయిన దెబ్బే అనేది సమానం అనేది. కావున ప్రపంచమున మన గోచరమగు భావాభావ పదార్థములన్నీ ఉన్నవనియే మనం వ్యవహారిక దృష్టిచే భావించి ఉన్నాము. వ్యవహార దృష్టిచే భావించినామే తప్ప పారమార్థ దృష్టి అవన్నీ ఉండేదానికి లేదు. కానీ అవి జాగ్రత్త అవస్థ అతిక్రమింపజాలవు. ఆ అవస్థ ఉంటే ఉంటాయి, స్వప్నావస్థలోకి అవి పనికిరావు. నిద్రావస్థలోకి నువ్వెంత కడుపు నిండా నేను స్వప్నంలో ఆకలి అయితే ఏం చేయాలా? ఆడు తినాల్సిందే. ఒకవేళ ఆడు తిన్నావు అనుకో, ఈటికి వస్తే ఆకలి అయితే ఈడ తినాల్సిందే. ఇట్లా అతిక్రమించాలి అన్నమాట. కానీ వ్యవహారం మాత్రమే ఉపయోగించిన వాని ఉనికి వ్యావహారిక సత్తా అనబడును. ఇట్లా అందుకోసమే వ్యవహార సత్యత్వము అనే వేదాంతం అంతా కూడా వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి రెండు పెట్టుకొని విచారం చేస్తే అట్లా. లేదని వ్యవహారంలో బాగా మునిగి పరమార్థ దృష్టిని విచారించుకుంటూ కూర్చుంటే ఎట్లా పొందుతుంది అది? లేదా పరమార్థ దృష్టిలోనే బాగా నిలబడినటువంటి వానికి వ్యవహారంలో నేను అడిగిలేవు అంటే వానికి ఎట్లా పొందుతాయి? అట్లా ఉండకూడదు. అట్లా ఆ దృష్టే అది, ఈ దృష్టే ఇది. ఈ రెండింటిని విచారం చేసే తాను దాంట్లోనూ లేడు, సంబంధం లేదానికి. ఇంతేగాక మనకు మెలకువలో కొంతకాలం భ్రాంతితో సుక్తి అందలి రజతము, రజ్జువునందలి సర్పము, ద్వితీయ చంద్రుడు మున్నగు వానికి కూడా ఉనిగలదు. అవి తోచినంత కాలం మనం వాడిని ఉన్నవి అనే భావించము. ఇది రజతము కాదు, సుక్తి తెలుసుకున్నాం కాదు. సర్పము కాదు, రజ్జువు పాము కాదు, తాడు. రెండవ చంద్రులేడు, ఉన్న చంద్రుడు అక్కడే నిశ్చయించుకున్నప్పుడు మాత్రము వాని ఉనికి మాయమగును. కంటిపొర వచ్చినానికి ఇట్లా కంటిపొర వస్తే ఇద్దరిద్దరుగానే వస్తుంటారు. చూడు చంద్రుడు ఏంటికి వాళ్ళు వద్దు. ఈడే కంటి దోషం ఉన్న వాళ్ళకి మనకే కనపడుతుంటాయి. ఒక టేప్ రికార్డు ఉంటే రెండు కనపడేది ఇట్లా కనపడతాయి. వాటికంతా ఎందుకు పోవాలి? అదేం లేదు. దృష్టి దోషం ఉందంటే కనపడతాయి. అందుకే పోవాలి, చేపించుకోలేప అంటారు. చూడండి ఎందుకు అనుకోండి అది దానికే అట్లా. ఒకటి కనపడితే ఉండదు ఒకటే చంద్రుడు, ఇద్దరు కనపడతారంటే ఎట్లా? ఆకాశంలో ఈ వస్తువులకైతే ఉండొచ్చులే, టేప్ రికార్డులు ఎన్నో ఉండి కనపడినాయి. ఆ చంద్రులు ఏమో అనుపని లేరు కదా. కాబట్టి ఆ చంద్రుడిని దృష్టాంతం తీసుకుంటుంది శాస్త్రం. అట్లా చంద్రుడు అక్కడే. ఈ ప్రతీతి కాలం గల ఉనికిని ప్రాతిభాషిక సత్తా అందరు. అంటే ప్రతీతి అంటే కనబడినంత కాలం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతీతి అంటారు. అందుకే మనకు కూడా వ్యవహార ప్రతీతి ఇప్పుడు ఈ జాగ్రత్త అభిమానం చేత ఇప్పుడు వ్యవహారంలో ఉంది కాబట్టి ఇంతవరకే సత్యం అన్నారు. తర్వాత ఎప్పుడూ ఉంటుందంటారు. చూడండి అది పొరపాటు మాట, అట్లా అనకూడదు. కావున మన అనుభవం గోచరించు సకల పదార్థ రాశికి ఉనికి గలదు. అంతా కనబడేది ఇప్పుడు చెప్తు కదా. ఆభరణాలు ఎన్ని కనపడినా ఆభరణాల యొక్క ఉనికి ఆధారం ఒకటి ఉంటుంది. పాత్రలు ఎన్ని కనపడినా మట్టి అనేది ఒకటి ఉండే ఉంటుంది. బంగారు ఎట్లుంటుంది అట్లా. ఆ విధంగా మీకు కనబడే ప్రపంచానికి ఒక పరమార్థం. అందుకే పరమార్థము అని చెప్తాంటే దీనికోసమే. ఇవన్నీ పరమార్థం కాదు, ఇవన్నీ తోచి వెళ్ళిపోయేటివి, ఇవన్నీ మార్పు చెందేటివి. అయితే అది మార్పు చెందుతుంది అంటే అది మార్పు చెందదు కాబట్టి దానికి మరి ఇక్కడ మార్పు చెందినట్లే కదా. ఇప్పుడు పరమార్థిక సత్తాను, వ్యవహారిక సత్తాను, ప్రాతిభాషిక సత్తా మార్పు చెందినట్లే కదా. ఇప్పుడు కట్టుకో ప్రాతిభాషిక సత్తాలో ఏం మార్పు చెందిందని కనబడినప్పుడు సత్యము ప్రాతిభాషిక సత్తాగా మనకు అక్కడ ఉపయోగపడింది. ఆ సత్తా ఉపయోగపడిందిలే. అంటే కనబడి అది వేరుగా కనబడింది, తర్వాత వేరుగా అది ఉన్నట్టుగా కనపడుతుంది కదా ఆ సత్తా. మరి వ్యవహారిక సత్తా మనకు జగత్తును చూపిస్తుంది. తర్వాత పారమార్థిక సత్తాలో ఉన్నట్టుగా నిజంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది శాస్త్రం చెప్తాంది. ఇప్పుడు యా దాంట్లో మార్పులు వచ్చినాయి నువ్వు చెప్తాండే? ఇప్పుడు సత్తాలో మార్పు వచ్చినట్టే కదా. సత్తాలో మార్పు వచ్చిందా? తట్టుగా ఆత్మ ఉనికిలో మార్పు వచ్చిందే. మరి వచ్చినట్టే కదా ఇప్పుడు శాస్త్రం చెప్తుంది. వచ్చినట్లే అంటాడు. వచ్చిందా నేను అడుగుతాడు. సత్తా అంటున్నారు అన్నారు, మారిందే మారినట్లే కదా. సరే నీవు ఆ సత్తా ఉన్నట్టుగా చూపేయాల్సిందే పారమార్థిక సత్తా. ఉన్నట్టు చూపించాల్సినది పారమార్థిక సత్తా. నువ్వు చూసిండేది ఏమిటితో? నీ కళ్ళతో చూసినావు. నీ కళ్ళతో చూస్తే దానికంటే సంబంధం పడుతుంది. నీ అంతఃకరణతో చూస్తే అదే సంబంధం పడుతుందా? మళ్ళీ పొరపాటు. ఇప్పుడు అంతా కూడా పొరపాటు అంతా ఎక్కడ జరిగింది? అంతఃకరణం నేనని ఎవడు పెట్టుకున్నాడో వానికి అనుమానం జరిగిండేది. ఆత్మకి ఎప్పుడు ఏంటి లేవు.
అర్థమైనా? అందుకే నేననేది మీ స్వరూపం పరమాత్మ అంటుంది శాస్త్రం. మీరు ఎందుకు పొరపాటు పడినారు అంటే నేను అనే దేహ భ్రాంతి చేత అంతఃకరణాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీ బుద్ధి అంతా అంతఃకరణలోనే ఉంది. మనస్సు కానీ బుద్ధి కానీ చిత్తం కానీ ఇవన్నీ మీకు దీంట్లో కదా ఉండేది దోషాలు. నీ స్వరూపంలో ఉన్నాయా? ఆ స్వరూపం చెప్తాంది. ఇప్పుడు ఇది గాజు అనుకోంటివి, అది గాజు కాదు. ఇది తాడు అనుకోండి, పాము అనుకోండి, పాము కాదు అని చెప్తాంది కదా. దాంట్లో ఏడు మార్పు ఉండదు. నీ బుద్ధిలో దోషాల్లో మార్పులు ఉన్నాయని చెప్పింది, కానీ దాంట్లో దోషాలు ఎటున్నాయని అని చెప్పింది. ఆ సత్తా మారిందే. తప్పు తెలియదు. కరెక్టే, అదే చెప్తాండి. అది నీ దోషాలన్నీ ఎక్కడున్నాయంటే వ్యవహారిక సత్తా అంతఃకరణంతో ఉపయోగించుకొని మనం అంతఃకరణంతో అంతేగాని పరమాత్మ సత్తా కాదు. అది అంతఃకరణం ఒత్తురుంటుందో ఒత్తురుపోతుంది. అది అనుభవ స్వరూపంగా పారమార్థిక సత్తా. ఎప్పుడే గాని పారమార్థిక సత్తాలో వికారాలు చెందవు. మిగతా దాంట్లో వికారాలు చెందుతాయంటే అవి సత్యంగా ఉండేవి కాదు అని ఆ పాయింట్ అదేగా చెప్తాండి. అదే ఎప్పుడే గాని మార్పు ఉంది అని అంటే ఎక్కడుంది మార్పు చెప్తాం కదా నువ్వే. నేను ఇంతకుముందు అబ్బా దీన్ని వజ్రం అనుకుంటే ఇది గాజు ముక్క అంటివి. ఎవరు అనుకోండి అయితే అది గాజు ముక్క కాదని చెప్పి మళ్ళీ తెలిసింది కదా. అది ఒరిజినల్ దాంతో బయటకు వచ్చిందా లేదా? దాంట్లో ఏమైనా మార్పు జరిగిందే అంటే జరగలేదు. అదే ఎప్పుడు ఉండేది. అందుకే చెప్పేది వ్యవహారం అంతా కూడా మనం వ్యవహారం తీసుకోకూడదు. ఇంక మీద పైకి వచ్చినట్లల్లా ఒకటి ఎప్పుడైతే మనం పరమార్థత్వం తెలుసుకుంటే వచ్చినప్పుడల్లా దాని వైపు పై క్లాస్కి పోయినప్పుడల్లా కింద దానికి ఎక్కువ ప్రాముణ్యం చేయకూడదు. ఎందుకంటే శాస్త్రం చెప్తాండేది కూడా అదే. మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొని పోతాడాం ఈ బోధ చేసేటప్పుడు. మళ్ళా దీంట్లోకి వచ్చి వీటి కనపడతాయి కదా అనకూడదు. వీడు ఒప్పుకుంటారు మీరు లేదని. మళ్ళీ ఆడికి వచ్చినాక మళ్ళీ దాంట్లోకి ఉండా అంటే ఎట్లా మళ్ళీ ఆడుకుంటే లేవని కదా. ఇప్పుడు అదే కదా జగత్ మిథ్య నిండే పదమే దానికి వచ్చిండేది. ఉండేదే జ్ఞానము. ఆ జ్ఞానంలో ఇవన్నీ కల్పనలు అట్లా. కాబట్టి మన అనుభవం గోచరించక సకల పదార్థ రాశి ఉనికి కలదు. అది ఉనికి లేనిది లేనే లేదు. అయితే మనము లేదని వివరించుట కూడా ఒక విధమైన ఉనికే కానీ వేరొకటి కాదు. లేదని చెప్పేది కూడా ఆ ఉనికిలోనే చెప్పాలా. ఏ జ్ఞానంతో అయితే ఉందని చెప్తారో అదే జ్ఞానంతోనే లేదని చెప్తుంటారు. అవునా కదా? మరి దాంట్లో ఏమైనా అది లేకుండా పోతుంది అని బాగా. అందుకే వీళ్ళు కూడా చాలా మంది అడుగుతారు జ్ఞానంలో మార్పు లేదంటే దండికి మారుతుంది కదా. మేము టేప్ రికార్డు చూస్తే టేప్ రికార్డు అంటాం, పుస్తకాన్ని చూస్తే పుస్తకం అంటాం, టేబుల్ చూస్తే టేబుల్ అంటాం కదా. జ్ఞానంలో మార్పులు ఉన్నాయి కదా అంటారు స్టూడియోలో. సామాన్యులందరూ ఇదే అంటారు. విషయాలే కాదు కదా. విషయాలు జ్ఞానం అవుతుంది కదా. ఆయనకి జ్ఞానం మార్పుల ద్వారానే విషయాలు తెలుస్తాండి. అది వాళ్ళు పెట్టుకోండి. అది మార్పులు జరగాలంటే ఎట్లా మారుతుంది కదా అది. అయితే ఇవన్నీ వృత్తి జ్ఞానాలు దాంట్లో తోచేటివే కానీ సత్యమేం కాదు. ఆ వృత్తిగా ఆ పారమార్థిక జ్ఞానం అనే దాంట్లో ఈ వృత్తులు అంతే. ఇవి వస్తాంటాయి పోతాంటాయి. దాంట్లో ఎప్పుడు కూడా వీటిని ఈ డిఫరెన్సెస్ పోల్చి చూసుకోవాలి మీరు. ఈ వ్యవహారిక సత్తాలో ఇట్లా మనకు స్వరూపాలు కనపడా, ప్రాతిభాషిక సత్తాలో ఇట్లా లేనిది వేరే విధంగా కనపడా, పారమార్థిక సత్తాలో ఏది స్వరూపమే మనకు తోచడం లేదు. అట్లా సత్తా మాత్రం పరమార్థ స్వరూపం తోయాల్సిన పని లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి అండి. నాకు ఆత్మ అనే జ్ఞానం కలగాలనే పని లేదు. ఇప్పుడు నీకు నేను దేవరాజు అనే జ్ఞానం కలగల వ్యవహారంలో అక్కర్లేదు. అట్లనే నీ స్వరూపమైన జ్ఞానానికి కూడా మేము జ్ఞాన స్వరూపులు, నేను ఆత్మస్వరూపులు అని కలగాల్సిన పని లేదు. మరి ఏమైంది? తప్పు కల్పించుకుంటారు చూడు మీరు. ఆ తప్పులు తీసేసుకోవాలంతే. మీరు జ్ఞానస్వరూపులుగా ఉండి దాన్ని మర్చిపోయి నేను దేవరాజు అంటున్నాం అనమాట. సరే దాన్ని చెప్పేదానికి అదే కదా చెప్తాండి. అది దాని గురించి మన చాలా మంది అడుగుతారులే, మా జ్ఞాన స్వరూపులు అంటే జ్ఞానం అని మాకెందుకు తెలియదు అంటారు. తెలిస్తే అది జ్ఞానం కాదు, విషయం అవుతుంది. అందుకే ఈ పాయింట్లే తెలియవు. విషయం అంటే ఏమి, విషయి అంటే ఏమనేది కూడా చాలా మందికి తెలియదు. విషయ సత్యం ఎప్పుడే కానీ, విషయం సత్యం కాదు. దృక్కు దృశ్యం అనే దాంట్లో కూడా దృక్కు సత్యము, దృశ్యం కాదు. అయితే కొన్ని తూర్లు కొన్ని దృక్కు దృశ్యాలు రెండు అయితే వస్తుంటాయి. ఆడు పొరపాటు పడకూడదు. ఇది మన స్వరూపం అనేది సర్వదృక్ అంటుంది. నిన్ను అంతటినీ చూసేవాడు అని, వేరే దాంతో చూడబడేది కాదు ఇది. కాబట్టి అటువంటి ఏదైతే ఆ స్వరూపం ఉందో దానికి
ఒకవేళ మీరు లేదని చెప్పినారనుకో, ఉందని చెప్పినారనుకోండి, భావము అభావము యాదన చెప్పండి, అన్నీ కూడా ఆ జ్ఞానంలో చెప్పేటివే. అది కూడా ఒక ఉనికే. అందుకే అనాత్మ అనేది కూడా ఒక ఉనికే. అజ్ఞానం అనేది కూడా జ్ఞానంలోనే ఉండేది. అది కూడా అజ్ఞానం అంతా ఎంత తెలుసుకుంటారు? జ్ఞానంతో. కాబట్టి ఏది కాదు. అయితే జ్ఞానం అనేది సత్యము. ఇవన్నీ ఏమేమి తెలుసుకుంటారో అవన్నీ కూడా మనకు అసత్యము అని వాటి యందు భ్రాంతిని తొలగించుకుంటే, అందుకే మొదట మనకు నిర్ధారణ కావాలా. ఉంది అనే వస్తువు మనకు నిర్ధారణ కాకుండా చూసిందల్లా కనపడిందల్లా ఉంది అనుకుంటాం మనం. అందుకోసమే జనులంతా రంపట్లు పడతాండేది. ఆడది ఉందంట, ఈడిది ఉందంట, ఈడిది ఉందంట అని ఊరిని తెల్లాడుతుంటారు. ఎక్కడ చూస్తే అక్కడంతా ఉండదని దాంట్లో ఉందంట, దీంట్లో ఉందంట ఆనందం. ఆ ఉన్నది అనే దాంట్లోనే ఇవి ఏదైనా ఉండాలి, కానీ దానికి స్వతంత్రంగా ఉండింటే ఎట్లెట్లా? కాబట్టి ఇట్లా తెలుసుకున్నప్పుడు మనం ఈ వ్యవహారం నుంచి బయటపడేదానికి సులభమవుతుంది. అందుకే సత్యాన్ని తెలుసుకోవాలి, కానీ అసత్యాన్ని సంపాదించుకునేదానికే ప్రయత్నం చేయకూడదు. అసత్యం అనేది మనకు తెలుసాలి, బోధపడాలి మొదట, అప్పుడు ఇడిచిపెడతాము. అంతేగాని అసత్యాన్ని బోధపడకనే ఊరినే ఇదంతా ఇడిచిపెట్టానంటే ఎవరు ఇడిచిపెడతారు? దానికే శాస్త్రము గురువులు కూడా ఏ విధంగా చెప్పితే వీళ్ళకి బోధపడుతుంది అని ఎవరు చెప్తాడారు? అది జిజ్ఞాసులైన వాళ్ళకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. వ్యవహారస్తులకి ఏం చెప్పాల్సిన వాళ్ళు లేదు. అందుకే వ్యవహారస్తులకి వాళ్ళ జ్ఞానానికి ఇచ్చిపెట్టినారు. లేదా అది ధర్మ జిజ్ఞాస ఇచ్చిపెట్టినారు వాళ్ళకి. బ్రహ్మ జిజ్ఞాస రానే వాళ్ళు పిలుచుకోలేదు. ధర్మ జిజ్ఞాస చూడాయా, మేము ధర్మాలు చేసి మంచి మంచి జన్మలు పుట్టాలా, లేదా మంచి మంచి లోకాలకు పోవాలా, మంచి మంచి భోగాలు అనిపించాలంటే ఇవి చేయండి. పోనీ వాళ్ళు అనుకోండేది ఏమనుకుంటారప్ప అంటే, ఈ ధర్మం చేస్తే ఈ లోకానికి పోతాం. యా లోకానికి పోయినా కూడా వాడు చెప్పేది నీకు స్వతంత్రం లేదు ఉంటుంది ఒక మాట. నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకెంత స్వతంత్రం లేదో, స్వర్గలోకానికి పోయినా నీకు స్వతంత్రం లేదు. ఆ రూల్స్ ప్రకారం ఉండాలి. అదే పశుపక్షి క్రిమిటలైనా కూడా ఆ లోకాల్లో ఉండే రూల్స్, దాన్ని అధిగమించక లేదు నీకు. ఇట్లా అన్నప్పుడు ఆ లోకానికి పోతేమే ఇది శ్రేష్టమైన లోకం. అదే స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం. మానవ లోకం శ్రేష్టమైన లోకమే. ఎట్లా మరి ఎందుకు వస్తుంది? తెలియకుండానే కాదు. అది భోగాల మీద ఆసక్తి ఉండేవాడు ఇక్కడ భోగాలు తక్కువ, భోగాలు ఆడు ఎక్కువ ఉంటాయి అనుకుంటాడు. అయితే సరే, నీవు పోవాలన్నప్పుడు ఆడికి పోవాలన్నప్పుడు ఆ రూల్స్ ప్రకారమే ఆడు ప్రవర్తించాల. ఇక్కడ ఇండియాలో తక్కువ ఉండదు, అమెరికాలోకి పోతామంటావు అనుకోండి. అమెరికాలోకి పోయి నా ఇష్టం వచ్చినట్టు నేను కారు నడుపుతాననే లేదు నీకు. ఇక్కడ నువ్వంతా సర్కస్లో కూడా ఫీట్ చేసి అంతా చూపించండి కారు నడిపేది. ఆడికి పోయినాక వాడు ఒప్పుకోడు. నా రూల్స్ ప్రకారం నువ్వు మళ్ళీ డ్రైవర్ లైసెన్స్ తెచ్చుకోవాలంటాడు. మరి నీకేం ప్రయోజనం వచ్చాయి? ఇటు నుంచి అందరూ పరిగెత్తిపోయి. అట్లా ఏ లోకానికి పోయినా ఆ బ్రహ్మ భువనాల లోకా అని చెప్పినది ఆ పాయింటే. మీరు ఏ లోకానికి పోయినా తిరిగి వచ్చేది తప్పితే లేదు. కాకపోతే బ్రహ్మలోకానికి పోతే ఒక అడ్వాంటేజ్ మిగతా లోకాల కంటే, అక్కడ నీకు తత్వాన్ని తెలుసుకునేకి అవకాశం ఉందాడ. ఎవరైతే బ్రహ్మలోకానికి ఉపాసన పాలు చేసిన వాళ్ళే పోయేది, మిగతా వాళ్ళంతా పోయేదానికి లేదు. ఆ లోకాలకు కూడా ఆ ఉపాసన చేసిన వాళ్ళు కూడా మాకు బ్రహ్మలోకంలో జ్ఞానం వైపు తిరిగితే పర్వాలేదు, లేదా మాకు బ్రహ్మలోకము ఆ కల్పం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి భోగాలు అనిపించరావాలంటే మళ్ళీ వాళ్ళు కిందికి రావాల్సిందే వాళ్ళు. అందుకే ఎప్పుడైతే జ్ఞానానికే విలువ వచ్చింది కానీ లోకాలకు విలువ ఇచ్చలేదు శాస్త్రం అంతా కూడా. అయితే మనం లోకాలకు పోవాలని, మనం విషయాలు కావాలని మనం తల్లాడతాం. కాబట్టి వాటిని వదలాల అని చెప్పి చెప్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.